బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసిడి ధరలకు సంబంధించినటువంటి అప్డేట్ చూస్తున్నాం. పసిడి ధరలు నిరంతరాయంగా 2 వారాల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కస్టమర్స్ అందరికీ కూడా ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇదే పరిస్థితి ఇంకెన్ని రోజులు కొనసాగుతుందని కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అకస్మాత్తుగా ధరల పెరుగుదలకు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ కారణమనే ఆరోపణలు కూడా వినిపించాయి. అప్పట్లో అసలు ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరల పెరుగుదలకు ముఖ్యంగా కారణం అమెరికా కొత్తగా ఎవరైతే బాధ్యతలు చేపట్టారో ట్రంప్ ప్రభుత్వం ఎకనామిక్ పాలసీలపై అంచనాలు పసిడి ధరలను నిరంతరాయంగా పెంచుతూ ఉన్నాయి. దీనికి తోడు అమెరికా ఉద్యోగాల గణాంకాలు కూడా కారణమని దీనికి మరో కారణంగా కూడా తెలుస్తోంది. అయితే వాస్తవానికి ఈ కారణాల వల్ల అమెరికా బాండ్ ఇల్స్ డాలర్ బలంగా ఉండటం అని చెప్పొచ్చు. అలాగే గోల్డ్ ధరలు దూసుకుపోతున్నాయి. అయితే దీనికి తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు పసిడి ధరలు తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆర్థిక నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. ఆర్థిక నిపుణులు మొత్తం ఆర్థిక మాంద్యంని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వేళ చైనా తన సుంకాలను పెంచింది. దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే వాటిపై కూడా ట్రంప్ భారీగా సుంకాలను పెంచారు. అలాంటి వేళ అమెరికా ఎలా వ్యవహరించినా తాము మాత్రం తగ్గేదేలే అంటుంది. అయితే ఈ మేరకు మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు కొనసాగుతూ ఉంది. ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది మాత్రం ఎవరికీ లేదు. ఓకే, అంచనా అయితే లేదు. ప్రజెంట్ ఎస్టిమేట్ అప్రాక్సిమేట్లీ మాత్రం చూసుకుంటే ఈ ఇయర్ లోపు రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధం జరిగిపోవటం వల్ల ఒకవైపు ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు ఆర్థిక నిపుణులు ఇది 1,00,000 దాటి వేసే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కనుక ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ వల్ల అందరూ కూడా ఆర్థికంగా ఫైనాన్షియల్గా దీన్ని సపోర్ట్ చేసుకోవచ్చు అని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ రేట్స్ మాత్రం తగ్గిపోయే ఛాన్స్ ఉన్నాయని చూస్తున్నారు. ఎవరు ఊహించని విధంగా తులం 56,000 మాత్రం ఖచ్చితంగా తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉందని చెప్తూ ఉన్నారు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా బంగారం ధర మనం అనుకోని రేంజ్కి దిగిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. 56,000 అంటే ఆల్మోస్ట్ 50% వరకు కూడా బంగారం ధరలు అయితే తగ్గిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు, ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివ, చూస్తున్నాం కదా బంగారం రేటు భారీగా రాబోయే రోజుల్లో భారీగా తగ్గిపోతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. పలు రీజన్స్ ఉండొచ్చు, కానీ మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? బంగారం ప్రియులకు ఒక గుడ్ న్యూస్ అనేది భవిష్యత్తులో, అంటే తాత్కాలికంగా బంగారం అనేది ఎక్కువ ఉన్నప్పటికీ భవిష్యత్తులో గుడ్ న్యూస్ వినబోతున్నారనేది నిపుణులు అయితే చెప్తున్నారు. రాబోయే రోజుల్లో భారీగా బంగారం ధర అనేది తగ్గబోతుందని ఒక అంచనా అయితే వేస్తున్నారు. తులం బంగారం ధర 56,000 వరకు చేరుకుంటున్నట్టు కూడా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోజు రోజుకి బంగారం ధర అనేది కొండెక్కుతుంది. దాదాపు 1,00,000 చెరువులో ఉంది. భవిష్యత్తులో ఇది 1,20,000 వరకు కూడా చేరొచ్చుంటూ కూడా మరొక వర్గం ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే సంవత్సరం ముగింపు వరకు కూడా, అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లో బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందనేది కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆర్థిక నిపుణులు ప్రధానంగా తగ్గుముఖం పడతాయని కూడా చెప్తున్నారు. ఎందుకు కారణాలు ప్రధానంగా కోవిడ్, అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్యం వల్ల ఈ బంగారం ధర అనేది ప్రజెంట్ పెరుగుతోంది. అమెరికా టారిఫ్లు విధించడం వల్ల కూడా భారీగా ఈ బంగారం ధరలు పెరుగుతున్నాయని కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు అనేది ఎక్కువగా పెంచుతున్నారు. అంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బంగారం పైన ఎక్కువగా ఇన్వెస్టర్లు దానిపైన ఇన్వెస్ట్ చేయడం కానీ, ప్రతి శుభకార్యాలకు బంగారంపై పెట్టుబడి పెట్టడం, బంగారం కొనుగోలు చేయడం వల్ల కూడా ఈ బంగారం ధరలు అనేవి కొండెక్కుతున్నాయని ప్రధానంగా మరికొంతమంది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆర్థిక మాంద్యం అనేది క్రమక్రమంగా, అంటే ఇక ముందు బంగారం ధరలు తగ్గుముక్కు పడతాయని కూడా అంచనా వేస్తున్నారు. దానికి గల కారణాలు అంటే ఆర్థిక మాంద్యం నెమ్మదిగా కుదురుకోవడం, ఎలాంటి యుద్ధ పరిస్థితులు లేకపోవడం, చైనా సుంకాలపై అమెరికా దిగి రావడం. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక అమెరికా చైనా మధ్య ఈ టారిఫ్ వార్ అనేది కొనసాగుతోంది. అంటే గత వారమే చైనా పైన అమెరికా టారిఫ్ విధించింది. 125% టారిఫ్ విధించిన నేపథ్యంలో చైనా కూడా దీనిలో 145% టారిఫ్ విధించింది అమెరికా దిగుబడిలోనే అమెరికా పైన. దానికి దీటుగా 245% టారిఫ్లు చైనా పైన విధించింది. మేము వెనక తగ్గమంటూ మేము కూడా సుంకాలు పెంచుతామంటూ కూడా ఇద్దరి మధ్య ఒక టారిఫ్ వాణిజ్య యుద్ధం అనేది సుంకాల యుద్ధం అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కృత్రిమంగా ఈ బంగారం ధర పెంచుతున్నారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ టారిఫ్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల మధ్య ఈ వాణిజ్య యుద్ధం వల్ల కూడా ఈ బంగారం ధర అనేది ప్రధానంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ బంగారం ధర అనేది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్న దాని ప్రకారం 56,000 వరకు, తులం బంగారం ధర 56,000 వరకు తగ్గే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అంటే ఏడాది చివరిలో ఎలా ఉండబోతున్నాయి బంగారం ధరలు అనేది ఒకసారి కూడా చూద్దాం. ఆర్థిక నిపుణులైతే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ నిపుణుడు జాన్ మిల్స్ ఒక అంచనా వేస్తూ ఉన్నారు. గోల్డ్మెన్ సాక్స్ సంస్థ
మరొక అంచనా భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తోంది. ప్రధానంగా జాన్ మిల్స్ అంచనా ప్రకారం 56,000 వద్ద బంగారం ధర కుదుట పడుతుంది. అక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. కొంత మేర పెరిగినప్పటికీ కూడా భారీగా మాత్రం పెరగదు. 56,000 వద్ద మాత్రమే కుదుట పడుతుందని కూడా ఒక జాన్ మిల్ సంస్థ మాత్రం అంచనా వేస్తుంది. అంటే ఏడాది చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర అనేది 56,000 వరకు వస్తుంది. ప్రస్తుతం బంగారం ధర గరిష్ట స్థాయిలో ఉందని తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందనేది కూడా వారు భావిస్తున్నారు. అంటే వాణిజ్య సుంకాల విషయంలో నెలకొన్న గందరగోళం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలు సేకరించడం ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఈ బంగారం ధర తగ్గుతున్నట్టు కూడా జాన్ మిల్స్ అంచనా వేస్తున్నారు. మరొక గోల్డ్ మెన్ అంచనా ప్రకారం బంగారం మరింత ప్రియం కావచ్చు. అంటే ఒక సంస్థ ఆ బంగారం ధర తగ్గుతున్నట్టుంది, మరొకరు పెరుగుతున్నట్టు అంటే భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే అదే సమయంలో గోల్డ్ మెన్ సాక్షి సంస్థ ఎందుకు చెప్పినట్టుగా బంగారం ధర అనేది పెరుగుతుంది తగ్గుతున్నట్టు కూడా వివిధ రకాలుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక భారతదేశంలో మాత్రం ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధర 1,00,000 దాటే అవకాశం ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇటు ఆర్థిక నిపుణులు కూడా వివిధ సంస్థలు కూడా కొంతమంది బంగారం ధర పెరుగుతుంది, బంగారం ధర అగ్గుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే బంగారం కొనుగోలు పెరగడం, ఇటు ఆర్థిక మాంద్యం, ప్రపంచ దేశాలపైన అమెరికా చైనాకు సంబంధించిన టారిఫ్ యుద్ధం అనేది ప్రభావం అనేది ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధర ప్రస్తుతం ₹1,00,000 అనేది భవిష్యత్తులో 1,20,000 వరకు చేరుకునే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఈ సంవత్సరం చివరి నాటికి 56,000 వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఒకవేళ 56,000 వరకు వచ్చే అవకాశం ఉంటే ఇప్పటి వరకు బంగారం మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్ చేసిన వారికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్దర్ గా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మాత్రం ఇది ఒక లాభసాటిగా కూడా గుడ్ న్యూస్ గానే ప్రధానంగా మనం భావించాల్సి ఉంటుంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ఎలాంటి యుద్ధ పరిస్థితులు అయితే ప్రజెంట్ ఇక్కడ కనిపించటం లేదు అని చెప్తూ ఉన్నారు. రష్యా ఉక్రెయిన్కి మధ్య ఏదైతే వార్ నడుస్తుందో గత కొంతకాలంగా ఇది ఈ ఇయర్ ఎండింగ్ ఖచ్చితంగా ఆగిపోతుందనే చెప్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టర్స్ అందరూ వేసుకున్నటువంటి అంచనాలు చూసుకుంటే కనుక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక నిపుణులు ఎవరైతే ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి నిపుణులు ఉంటారో వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఆర్థిక మాంద్యంలో ఏదైతే వాణిజ్య సుంకాల ఆధారంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఒకేసారిగా అమెరికా నుంచి అనేక సుంకాలను కూడా మొత్తం దేశం పైన పెంచేసింది. ఇది సేఫ్టీగా ఉంటుందని చెప్పి బంగారం మీద పెట్టుబడులు పెట్టొచ్చు. సో దానివల్ల ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా ఇన్వెస్టర్స్కి మాత్రం ఇది లాభం అవుతుందని చెప్పొచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే ఈ ఇయర్ ఎండింగ్ ఖచ్చితంగా ఒకవేళ పెరిగితే కనుక 1,00,000 దాటిపోయి 1,20,000 వరకు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అలాగే ఇటు ఒకవేళ తగ్గే పరిస్థితులు ఉంటే కనుక 56,000కు మాత్రం పడిపోయే ఛాన్స్ అయితే ఉందని చెప్తూ ఉన్నారు. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నా దానికి సంబంధించి ఆర్థికంగా ఎవరైనా ఆర్థిక నిపుణులందరూ కూడా చెప్తున్నటువంటి ఏంటంటే ఫైనాన్షియల్గా ఎవరైనా దాన్ని క్రెడిట్ చేసుకోవాలనుకున్నా సేవ్ చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా గోల్డ్ ధర మీద పెడితే మంచిది అని చెప్తూ ఉన్నారు. గోల్డ్ మీద పెడితే మంచిదని చెప్తూ ఉన్నారు. సో దాదాపు 1,00,000కు చేరువలో ప్రజెంట్ అయితే బంగారం కొనసాగుతూ ఉంది. గత 2 వారాలుగా మనం చూస్తూ ఉన్నాం నిరంతరాయంగా పెరుగుతూ వస్తూ తగ్గుతూ మోకం పడుతూ వస్తూ ఉంది. సో ప్రజెంట్ కుదురుగా లేనటువంటి బంగారం ధర ఖచ్చితంగా సంవత్సరం ముగింపు వరకు బంగారం ధరలైతే తగ్గే ఛాన్స్ ఉన్నాయని 2 వర్గాల వారు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. వాణిజ్య ఏదైతే టారిఫ్కి సంబంధించినటువంటి సుంకాల శాతం ఏదైతే పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయో ఇతర దేశాల నుంచి మనం చూస్తూ ఉన్నాము. విభిన్న ఆర్థిక నిపుణులు అయితే విభిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ఒకవైపు ఆర్థిక నిపుణులు పెరుగుతుంది అని చెప్తూ ఉన్నారు, మరోవైపు తగ్గే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా తగ్గితే గనక ఆఫ్ టు ఆఫ్ ఖచ్చితంగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజెంట్ బంగారంకి సంబంధించి ఒక ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఇన్వెస్టర్స్కి అయితే ఒక శుభవార్త అనే చెప్పొచ్చు.